ఆయన మీ పేరు? నా పేరు బోయిట్ రాజా. అన్న, రేపు జనసేన పార్టీది ఆవిర్భావ దినోత్సవం ఉంది. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా అనిపిస్తుందండి. ఎందుకంటే 10 సంవత్సరాల కష్టం, మా వీర మహిళలు, జనసేన నాయకులు వీళ్ళందరూ కలిసి పోరాటం చేసి గెలిచిన తర్వాత జరుపుకుంటున్నటువంటి సభ దేదివ్యమానంగా విజయవంతం అవ్వాలని జన సైనికుడిగా నేను కోరుకుంటున్నానండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సభ ఎన్నో ఈ 10 ఇయర్స్లో జరిగినటువంటి అద్భుతమైన సభగా ఈ 10 సంవత్సరాల్లో జనసేన నాయకులు, వీర మహిళలు జరుపుకున్నటువంటి సభల్లో కల్లా గెలిచిన తర్వాత చేసుకుంటున్నటువంటి సంబరం ఇది. ఈ సంబరాన్ని మనం ప్రతి ఒక్కరూ ఈ సంబరంలో పాల్గొని దిగ్విజయం చేసుకోవాలి. అలాగే మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జాగ్రత్త వహించాలి. మన ఇంటి దగ్గర మన ఫ్యామిలీస్ ఉంటాయి. మన రహదారి ప్రయాణాలు జాగ్రత్తగా వహించి మీరు వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాం. చాలామంది వస్తున్నారు, 10 లక్షలకి దాటే వస్తున్నారని చెప్పి ఇంకా ఒక 20 ఎకరాలు సొంతం చేసి పెట్టారు అక్కడ. ఎందుకంటే సమాచారం ఎక్కువ జనాలు వస్తున్నారు. అలాగే అరాచక శక్తులు కూడా అక్కడక్కడ తిరిగే ప్రమాదం ఉంది. జాగ్రత్త వహించండి. ఈ గొప్ప సభని విజయవంతంగా జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే మన ఇప్పుడు జరుగుతున్నటువంటి సభ ఒక నీతి నిజాయితీ గల రాజకీయ నాయకుడు విజయం సాధించిన తర్వాత జరుపుకుంటున్నటువంటి సభ. ఒక గొప్ప రాజకీయజ్ఞుడు తన కష్టార్జితాన్నంతా కూడా పేద ప్రజల కోసం వెచ్చించి బంగారు పళ్ళెం లాంటి జీవితాన్ని పేదల కాళ్ళ దగ్గర పెట్టినటువంటి మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి మహానుభావుడు యుద్ధంలో గెలిచిన తర్వాత జరుపుకుంటున్నటువంటి సంబరం అంబరాన్ని అంటాలని, ఆకాశాన్ని అంటాలని ప్రతి ఒక్క జన సైనికుడు, వీర మహిళ కోరుకుంటుంది. ఇందులో పాల్గొనేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ, జనసేన వీర మహిళలు కానీ, జనసేన నాయకులు కానీ వీళ్ళంతా కూడా ఆనందంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సభ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నిజాయితీకి నిలువెత్తిన నిదర్శనం పవన్ కళ్యాణ్ గారు. సో మరి ఇప్పుడు చూసుకుంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి పాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? బ్రహ్మాండంగా ఉందండి. ఇప్పుడు 9 నెలలు 10 నెలలు అవుతుంది అనుకుంటాను. ఇప్పుడు వచ్చి 9 నెలలు దాటింది, అంతేనా? 9 నెలలు దాటింది. ఇప్పుడిప్పుడే రోడ్లన్నీ చక్కగా రెడీ అవుతున్నాయి. ఒకటి రెడీ అవుతుంది. ఇప్పుడు విధ్వంసం అయిపోయిన రాష్ట్రం అండి. ఖజానాలో ఎటువంటి రూపాయి లేదు, అందరికీ తెలిసిన విషయం. ఆయన జగన్మోహన్ రెడ్డి సంక్షేమం పేరుతో అన్నీ పనిచేశాడు, అన్నీ అమ్మేశాడు. కాబట్టి అలాంటి రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే మెల్లిగా గట్టెక్కిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క ఇచ్చిన హామీ కూడా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా త్వరలో జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం అద్భుతంగా పరిపాలన చేస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. రాబోయే కాలంలో సీఎం పవన్ కళ్యాణ్ అనుకోవచ్చా? పవన్ కళ్యాణ్ అభిమానులుగా మేము అలాగే అనుకుంటాం. కానీ పవన్ కళ్యాణ్ గారి ఏంటి కోరిక? ఆయన ఏ కోరిక కోరితే ఆ కోరిక నిలబడే వ్యక్తులు మేము. పవన్ కళ్యాణ్ గారు ఏం కోరారు? చంద్రబాబు నాయుడు ఆయన సీనియారిటీ, ఆయన విజనరీ మనకు ఉపయోగపడాలి, మన రాష్ట్రానికి ఉపయోగపడాలి. పదవుల కోసం కాదు మనం చేస్తున్నది, ప్రజల కోసం చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో అనుభవజ్ఞుడైన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగానే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాడు. అలాంటి తరుణంలో మలనాటోళ్ళు ఎలాంటి ప్రకటనలు చేయకూడదు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని మనసులో ఉంచుకోవాలి తప్ప బయటికి చెప్పకూడదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే ఆ పెద్ద ఆయన మనకు కావాలని చెప్పి మనకు చెప్పినప్పుడు మనం ఆయన అనుసరించాలి తప్ప వేరే విధంగా మాట్లాడకూడదు. సో పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చేది అంటే ఆడపిల్లలందరినీ కాపాడతామని. సో అదేం ఇంకా జరగట్లేదు అనేసి చాలా మంది ప్రతిపక్ష వాళ్ళు చెప్తారు. సో ఏమంటారు దాన్ని? ప్రతిదీ వీళ్ళకి చెప్పి చేయరండి. ప్రతిదానికి ప్రణాళికాబద్ధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వెళుతుంది, వీళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా ఆయన చెప్పిన ప్రతి మాట కూడా నిలబడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి ఏ వాగ్దానం చేసినా ఆ వాగ్దానం నెరవేరేంత వరకు నిద్రపోడు. అలాంటిది ఈ పిల్లల మిస్సింగ్ అవన్నీ క్లారిటీగా అన్నీ కూడా కొలిక్కొచ్చి ఆ దిగ్విజయంగా ప్రగతి సాధిస్తారు. ఓకే, థ్యాంక్ యూ.